ఇవాల్టి ముఖ్యాంశాలు. హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద బైక్ ను తప్పించే క్రమంలో మంత్రి ఎస్కార్ట్ వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్. దీంతో ఆ వాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఢీ. అనంతరం మరో వాహనంలో వెళ్లిన అనిత. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్. 19వ గేట్ కనిపించకపోవడంతో ఆందోళనలో అధికారులు. తుంగభద్ర డ్యామ్ ఘటనతో ఏపీ ప్రభుత్వం అలర్ట్. డ్యామ్ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా. విజయనగరం జిల్లాలో రామ్మోహన్ నాయుడు పర్యటన. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ, రన్వే సందర్శన. అధికారులను అడిగి పనుల తీరు తెలుసుకున్న కేంద్ర మంత్రి. పాల్గొన్న ఎమ్మెల్యే నాగమాధవి, ఎంపీ కలిశెట్టి. రేపు దేశవ్యాప్తంగా వైద్య సేవల నిలిపివేత. 12న దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఎంపిక చేసిన కొన్ని వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటన. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఈ నెల 9న చోటు చేసుకున్న జూనియర్ వైద్యురాలి హత్య ఘటన నిరసిస్తూ ఈ నిర్ణయం. విశ్వ క్రీడలకు నేడే ముగింపు. పారిస్ ఒలింపిక్స్ కు ఇవాళ్టితో తెరపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 12:30 క్రీడల ముగింపు కార్యక్రమం. వేడుకల్లో భారత పతాకాధారులుగా వ్యవహరించనున్న షూటర్ మను భాకర్, హాకీ దిగ్గజం శ్రీజేష్.